మిత్రులారా నమస్తే. నేను మీ చతులూరు. వెల్కమ్ బ్యాక్ టు Chataluri Talk. In the course of our Chataluri Talk, just been giving classes to you regarding spoken English. Okay. So simple things just I would like to drive home today also, because in recent classes on the request of our friends I'm giving small things, but those seem to be very small, but actually they are very important in our daily conversation. అంటే అవి చాలా చిన్న అంశాలుగా కనబడుతున్నప్పటికీ కూడా మన రోజువారీ సంభాషణలో అవి చాలా ముఖ్యం అనమాట. కాబట్టి వీటిని దయచేసి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ యువర్ సేక్ ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ ఫర్ మై ఫ్లెక్సిబిలిటీ. ఆఫ్ కోర్స్ నేను గంటల కొద్దీ చెప్పమన్నా చెప్తాను. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ థింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ద థింగ్ ఈజ్ వెదర్ యూ ఆర్ రిసీవింగ్ ద థింగ్స్ ఆర్ నాట్, దట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ప్లేస్ అ వైటల్ రోల్ in learning English అనమాట. కాబట్టి I hope that definitely you all must be following my videos carefully, and also you must be learning. So today what I would like to tell, ఈరోజు what I would like to teach, ఈరోజు నేను ఏం బోధించాలనుకుంటున్నాను అంటే ఒక సజెస్టివ్ స్ట్రక్చర్ అనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సీమ్స్ టు బీ ఏ క్వశ్చన్, బట్ యాక్చువల్లీ ఇట్ కన్వేస్ ద సజెషన్ టు అదర్ పర్సన్. And also it shows our politeness towards other person. అంటే ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ సజెషన్ టు అదర్స్, మీరు ఎవరికైనా ఒక చిన్న సలహా ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మన సంభాషణలో. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా హెల్త్ బాగాలేదనుకోండి, మీరు ఏం చేస్తారు తెలుగులో అయితే, అసలు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాకూడదా అంటాం మనం. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాకూడదా అంటాం. అంటే ఒకసారి డాక్టర్ని చూపించుకోవచ్చు కదా అంటాం. అంటే ఒకసారి డాక్టర్ చూపించుకోవచ్చు కదా అనే దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు యాజ్ టీజ్గా ట్రాన్స్లేట్ చేస్తే అది చాలా ఎబిట్గా ఉంటుంది కదా. కాబట్టి మరి దానికి ఇంగ్లీష్లో సమానమైనటువంటి ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ ఈజ్ దేర్ అనమాట. ఏంటిది ఆ ఎక్సర్సైజ్? ఇప్పుడు డాక్టర్ని చూడొచ్చు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటాం. అంటే వై డోంట్ యూ గో టు డాక్టర్ అంటామా అనకూడదు, కానీ వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్ అంటే వై డోంట్ యూ విజిట్ అ డాక్టర్, వై డోంట్ యూ విజిట్ అ డాక్టర్, why don't you visit a doctor అన్నప్పుడు why this exercise, this structure starts with a why అనమాట. why అంటే ఎందుకు. డోంట్ అంటే మన క్వశ్చన్ ఫామ్స్లో జనరల్గా సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి మనం డూ ఫామ్స్ తీసుకుంటాం. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ఎక్సర్సైజ్ ఆన్ డూ డస్ డిడ్ ఫామ్, హౌ దే ఆర్ యూస్డ్ ఇన్ క్వశ్చన్స్, ఇన్ క్వశ్చనింగ్ అండ్ ఆల్ అనేది కూడా మీరు నేర్చుకున్నారు. అంటే సబ్జెక్ట్స్ మనం డూ డస్ డిడ్ ఫార్మ్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనే దాని మీద నేను డూ డస్ డిడ్ మీద కూడా ఒక స్పెషల్ క్లాస్ నేను ఐ టాట్ యూ దట్. ఇఫ్ యూ వాంట్ సీ వన్స్ అగైన్ అండ్ జస్ట్ గో బ్యాక్ అండ్ ఇన్ టు మై ప్రీవియస్ వీడియోస్ అండ్ యూ విల్ గెట్ ఇట్. ఆ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు దానికి హెడ్డింగ్ కూడా పెట్టాము, డూ డస్ డిడ్ అని. అక్కడ మీకు తెలుస్తుంది అంటే డూ అనేది ఎట్లా యూజ్ చేస్తారు క్వశ్చన్లో, డస్ అనేది ఎట్లా యూజ్ చేస్తారు, డిడ్ అనేది ఎట్లా యూజ్ చేస్తారు అనేది యూ విల్ గెట్ అ క్లియర్ ఐడియా ఇఫ్ యూ వన్స్ అగైన్ వాచ్ మై ప్రీవియస్ videos అనమాట. సో వాచ్, దట్స్ బెటర్ టు వాచ్ అనమాట. సో కమింగ్ టు దిస్ కాంటెక్స్ట్ హియర్, వై డోంట్ యూ విజిట్ అ డాక్టర్ అంటే మీరు డాక్టర్ని ఎందుకు విజిట్ చేయకూడదు అని దాని ట్రూ ట్రాన్స్లేషన్ అనమాట. మీరు డాక్టర్ని ఎందుకు విజిట్ చేయకూడదు అంటే అర్థం ఏంటంటే మీరు డాక్టర్ని విజిట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పడం. అంటే మీరు డాక్టర్ని విజిట్ చేస్తే బాగుంటుంది అంటే దట్ ఈజ్ ఎ సజెషన్ యు ఆర్ గివింగ్ టు అదర్ పర్సన్. అంటే మీరు ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నప్పుడు ఇంగ్లీష్లో, మీరు తెలుగులోనేమో మీరు డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళకూడదా అంటాం. అంటే వై డోంట్ యూ గో టు యువర్ డాక్టర్ వన్స్ అని చెప్పడం యాజ్ టు ట్రూ ట్రాన్స్లేషన్ అవుతుంది కదా. అట్లా కాకుండా మనం సింపుల్గా ఏం యూజ్ చేయాలంటే వై డోంట్ యూ విజిట్ యువర్ డాక్టర్, వై డోంట్ యూ విజిట్ అ డాక్టర్ అంటే యు ఆర్ సపోజ్ టు విజిట్ యువర్ డాక్టర్ అండ్ యు ఆర్ సజెస్టెడ్ దట్ యూ షుడ్ విజిట్ యువర్ డాక్టర్ వన్స్ అని అర్థం. అంటే యు ఆర్ సజెస్టెడ్ టు విజిట్ యువర్ డాక్టర్ అని అర్థం. అంటే మీకు జనరల్గా ఫంక్షన్ గ్రామర్లో కూడా మనం వైల్ వీఆర్ లెర్నింగ్ ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్ట్ స్పీచ్లో ఏంటంటే జనరల్గా మనకి వై డోంట్ యూ విజిట్ యువర్ డాక్టర్ అన్నప్పుడు, ఇప్పుడు వై డోంట్ యూ విజిట్ యువర్ డాక్టర్ అని డైరెక్ట్ స్పీచ్లో ఉందనుకోండి, ఈ సైడ్ వై డోంట్ యూ విజిట్ యువర్ డాక్టర్ అన్నప్పుడు ఈ అవగాహన లేకపోతే, అంటే ఈ వై డోంట్ యూ విజిట్ యువర్ డాక్టర్ అనేది సీమ్స్ టు బి ఏ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్. అప్పుడు అది క్వశ్చన్ మాత్రమే అనుకుని ట్రీట్ చేసినప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారు పిల్లలు దాన్ని, వెన్ దే ఆర్ సపోజ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుందంటే ద డాక్టర్ సెడ్ దట్ వై హీ డిడింట్ విజిట్ ఏ డాక్టర్, ద డాక్టర్ సెడ్ దట్ కూడా ఉండదు ఇక్కడ. ఇంకా కొన్నిసార్లు దట్ రాసే వాళ్ళు కూడా ఉంటారు, దట్ ఉండదు. క్వశ్చన్ వర్డ్ కన్జంక్షన్ ఉండాలి కాబట్టి అది ఒక రూల్ కదా. కాబట్టి ద డాక్టర్ సెడ్ వై హీ డిడింట్ విజిట్ ఏ డాక్టర్ అని వస్తుంది.
వై యూ డీంట్ విజిట్ ఏ డాక్టర్ అని రాశారనుకోండి ఇట్లా, అది రాంగ్ అనమాట, అది ఆన్సర్ కాదు. అంటే ఈ సెడ్ వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్ అనేటువంటి డైలాగ్కి ఈ సెడ్ వై ఈ డీంట్ విజిట్ ఏ డాక్టర్ అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే డోంట్ యూ విజిట్ డోంట్ డూ కదా, డూ ఫామ్ కదా, డూ ఫామ్ రిఫర్స్ ప్రజెంట్ టెన్స్ కదా, దెన్ ఇట్ చేంజెస్ టు పాస్ట్ టెన్సే కదా, వాట్ ఈజ్ రాంగ్ అనుకుంటారు. కానీ అట్లా ఇక్కడ ఏంటంటే మనం లిటరరీ మీనింగ్ తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే ఈ వై డోంట్ యూ అనేది ఒక స్పెసిఫిక్ యూజ్, ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ యూజ్, దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్డ్. సో దట్ మేక్స్ యూ లాట్ అనమాట. సో వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్ అనేది ఒక యూనిట్గా మనం తీసుకున్నప్పుడు దాని యొక్క ఫంక్షన్ ఏంటనేది మనం చూడాలన్నమాట. అందుకని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి మనకు, రూల్స్ ఆఫ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా కొన్ని స్పెసిఫికేషన్స్. అట్లాంటి దాంట్లో ఇది అంటే ఇఫ్ యూ వాన్ confuse others, అంటే if you really if you want to test others knowledge, if anybody wants to test your knowledge whether you are perfect in exchange of in changing activized in changing direct speech to indirect speech అనుకున్నప్పుడు ఇట్లా మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఇస్తారు. కానీ మీకు ఈ ఐడియా ఉందనుకోండి, వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్ అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్, దాని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెసిఫిక్ యాక్టివిటీని అది తెలియజేస్తున్నప్పుడు ద సెన్స్ చూస్తాం మనం. అంటే లిటరరీ మీనింగ్ కాకుండా, స్ట్రక్చరల్ మీనింగ్ కాకుండా ఒక సెన్స్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్ అన్నప్పుడు దో ఇట్ సీమ్స్ టు బి ఎ క్వశ్చన్, అంటే క్వశ్చన్ లాగా ఉన్నప్పటికీ కూడా అదేంటంటే దాని మీనింగ్ ఏంటిది, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్, వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఇన్ దట్ పర్టికులర్ సెంటెన్స్ అన్నప్పుడు అది సజెషన్, ఇట్స్ ఎ సజెషన్. అంటే ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ద డైలాగ్, యూజింగ్ ద డైలాగ్ ఈజ్ గివింగ్ ద సజెషన్ టు ద అదర్ పర్సన్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి, దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఎట్లయితే రూల్ ఫాలో చేస్తామో, అంటే ఇంపరేటివ్ డైరెక్ట్ స్పీచ్లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మనం ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి సింపుల్గా TO2 అనే ఇన్ఫినిట్ తోటి కనెక్ట్ చేస్తాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెడ్ ప్లీజ్ క్లోజ్ ద విండో అన్నాడు అనుకోండి, సో ఈ రిక్వెస్టెడ్ టు క్లోజ్ ద విండో అంటాం. లేదంటే ఈ సెడ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ అన్నారనుకోండి, సో ఈ సజెస్టెడ్ టు ప్రాక్టీస్ గ్రామర్ రెగ్యులర్లీ, ఈ సెడ్ ప్రాక్టీస్ గ్రామర్ రెగ్యులర్లీ అన్నాడు అనుకోండి, ఈ సజెస్టెడ్ టు ప్రాక్టీస్ గ్రామర్ రెగ్యులర్లీ అంటాడు. ఇట్ ఈస్ ఎ సజెషన్ కాబట్టి. అట్లనే ఇక్కడ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా బట్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఓన్లీ ద సజెషన్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ఇంపరేటివ్ మోడ్ structurally, though it is in question form as why don't you visit a doctor, but it is not treated as a question, it is treated as a suggestion. కాబట్టి సజెషన్ అన్నప్పుడు మళ్ళీ ఇది రిక్వెస్ట్ ఆర్ సజెషన్ ఆర్ ఆర్డర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ద ఇంపరేటివ్ మోడ్ అనమాట. సో ఇంపరేటివ్ మోడ్లో ఉంది, అంటే స్ట్రక్చర్ ప్రకారంగా క్వశ్చన్గా ఉన్న ఇంపరేటివ్ మోడ్లో ఉంది అనేటువంటి సెన్స్ మీకు ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఎట్లా చేంజ్ చేస్తారు దాన్ని, ఈ సజెస్టెడ్ టు విజిట్ ఏ డాక్టర్, ఈ సజెస్టెడ్ మీ టు విజిట్ ఏ డాక్టర్. ఇఫ్ ఎనీబడి సేస్ టు యూ దట్ వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్, అర్థం ఏంటంటే ఈ సజెస్టెడ్ యూ టు విజిట్ ఏ డాక్టర్ అని అడుగుతాం. అంటే ఈ సజెస్టెడ్ మీ టు విజిట్ ఏ డాక్టర్ అని మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తారు. కాబట్టి ఇక్కడ వై డోంట్ యూ విజిట్ ఏ డాక్టర్ అన్నప్పుడు ఈ సజెస్టెడ్ యూ టు విజిట్ ఏ డాక్టర్ అని అర్థం. అంటే ఇట్ ఈస్ ఎ సజెషన్, ఇట్స్ నాట్ ద క్వశ్చన్, దో ఇట్ సీమ్స్ టు బి క్వశ్చన్. సో దిస్ ఈస్ ద స్పెసిఫిక్ యూస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇట్లాంటి ప్లేస్లో మీరు ఎన్నైనా ఇంకా వాడుకోవచ్చు అనమాట. వై డోంట్ యూ వాచ్ మై వీడియోస్ ఎవ్రీ డే, వై డోంట్ యూ వాచ్ మై వీడియోస్ ఎవ్రీ డే అంటే రోజు మీరు నా వీడియోలు ఎందుకు చూడకూడదు అనేది ఒక సజెషన్. అంటే ఐఎమ్ సజెస్టింగ్ టు వాచ్ మై వీడియోస్ ఎవ్రీ డే అనమాట. వై డోంట్ యూ ప్రాక్టీస్ గ్రామర్ డైలీ, వై డోంట్ యూ ప్రాక్టీస్ గ్రామర్ డైలీ, రోజు మీరు ఎందుకు గ్రామర్ ప్రాక్టీస్ చేయరు అంటే జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ టు ప్రాక్టీస్ గ్రామర్ ఎవ్రీ డే. వై డోంట్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఎవ్రీ డే, మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అంటే యూ ఆర్ సజెస్టెడ్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే, దట్ ఈస్ ద సెన్స్ హియర్. వై డోంట్ యూ గో టు ద పార్క్, వై డోంట్ యూ గో టు ద బీచ్, వై డోంట్ యూ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, వై డోంట్ యూ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, రెగ్యులర్గా మీరు క్లాసెస్ ఎందుకు అటెండ్ అవ్వరు, ఇది ఒక సజెషన్. వై డోంట్ యూ అటెండ్ ద మీటింగ్, మీరు మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వకూడదు అంటే ఐఎమ్ సజెస్టింగ్ యూ టు అటెండ్ ద మీటింగ్ అని అర్థం. ఇఫ్ ఎనీబడి సేస్ టు యూ దట్ వై డోంట్ యూ అటెండ్ ద మీటింగ్ అని ఎవరన్నా మీతో అన్నారనుకోండి, ఇప్పుడు అర్థం ఏంటంటే ఎస్ ఈ సజెస్టింగ్ యూ టు అటెండ్ ద మీటింగ్ అని అర్థం. సో వై డోంట్ యూ గో దేర్, వై డోంట్ యూ కమ్ హియర్, వై డోంట్ యూ ప్రాక్టీస్, వై డోంట్ యూ రీడ్, వై డోంట్ యూ స్టడీ, వై డోంట్ యూ ఇన్ఫార్మ్ మీ, వై డోంట్ యూ టెల్ మీ, వై డోంట్ యూ ప్లే విత్ మీ, వై డోంట్ యూ ప్లే విత్ మీ, నాతో ఎందుకు ఆడకూడదు, why don't you practice with me, why don't you practice with me, why don't you watch videos, why don't you watch movies, why don't you watch latest movies, why don't you watch
certain good films? Why don't you watch good films? మంచి సినిమాలు మీరు ఎందుకు చూడకూడదు? Why don't you watch? Why don't you play? Why don't you sing? Why don't you play? Why don't you jump? Why don't you go? Why don't you come? Why don't you go there? Why don't you come here? Why don't you practice grammar? Why don't you watch my videos? Why don't you practice spoken English? Likewise, why don't you like that? Go on, please go on practicing these sort of exercises. These are very, very helpful your daily conversation. That is my intention in telling you and introducing you this most important structure, which is very, very essential in your daily conversation. Itla why don't you అనే తర్వాత ఇంకా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. థర్డ్ పర్సన్ అంటే మనం జనరల్గా ఏంటంటే సజెషన్ ఎవరికి ఇస్తాం మనం? ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఓన్లీ వీ గివ్ సజెషన్ అనమాట. ఆఫ్ కోర్స్ థర్డ్ పర్సన్ గురించి ఇవ్వాల్సినప్పుడు మనం డూ కాకుండా డస్ చేస్తాం. వై డజంట్ హీ విజిట్ ఏ డాక్టర్? వై డజంట్ హీ విజిట్ ఏ డాక్టర్? హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అక్కడ మనం డూ తీసుకోం, డస్ తీసుకుంటాం కాబట్టి డస్ యాడ్ చేస్తాం. వై డజంట్ హీ విజిట్ ఏ డాక్టర్? అతను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? వై డజంట్ షీ కుక్? వై డజంట్ షీ కుక్ వెల్? మంచిగా ఎందుకు వండకూడదు? వై డజంట్ షీ అటెండ్ ద మీటింగ్? ఆమె మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వకూడదు? వై డజంట్ హీ కుక్ వెల్? అతను ఎందుకు బాగా వండకూడదు? వై డజంట్ హీ కుక్? ఎవ్రీ టైమ్ వై షుడ్ యూ ఆస్క్ హర్ ఓన్లీ టు కుక్? ఎప్పుడు ఆమెను అతను ఎందుకు అడగాలి? అతను ఎందుకు వండకూడదు? ఎప్పుడు ఈజ్ ఆస్కింగ్ హర్ ఓన్లీ టు కుక్. కుకింగ్ ఈజ్ నాట్ హర్స్ జాబ్ కదా. ఎవ్రీబడి హీ ఆల్సో కెన్ కుక్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు వై డజంట్ హీ కుక్ ఆల్వేస్? వై డజంట్ హీ కుక్ ఆల్వేస్? వై షుడ్ హీ ఆస్క్ ఎవ్రీ టైమ్ హర్ టు కుక్ అని చెప్పడం అనమాట. అంటే వై డజంట్ హీ కుక్ డైలీ? వై డజంట్ హీ కుక్ డైలీ? వై డజంట్ హీ కుక్ డైలీ? ప్రతిరోజు అతను ఎందుకు వండకూడదు? అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు మనం డస్ యూజ్ చేస్తాం, అంతే తేడా ఏం లేదు. ఫస్ట్ పర్సన్ ఆర్ ప్లూరల్ వర్బ్స్ ఉన్నప్పుడు డూ యూజ్ చేస్తాం, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ చూస్తాం. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ అంతే. బట్ ద సెంటెన్స్ function is the same anamata. So this is what a number of sentences you can add and you can frame on your own, and you can go on practicing these sentences like anything anamata. So this is very, very important అండి. కాబట్టి డైలీ కన్వర్జేషన్లో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వెన్ వీఆర్ టాకింగ్ టు అదర్స్, మన అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా చాలా సంభాషణలో చాలాసార్లు వాళ్ళకి మనం సజెషన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ అనమాట. సో దీన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ డైలీ సంభాషణలో. అర్థమైంది అనుకుంటున్నానండి కదా. సో వై డోంట్ యూ లిసన్ to me every day? Why don't you watch my videos? So why don't you practice this exercise a number of times? ఇదే ఎక్సర్సైజ్ని మీరు చాలాసార్లు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అంటే I suggested you to practice this structure many a time. So why don't you practice this structure many a time? You will acquire beautiful English speaking skills. సో ఇట్లా అంటారు, వై డోంట్ యూ ప్రాక్టీస్ దిస్ ఎక్సర్సైజ్ మెనీ ఎ టైమ్ అంటే మెనీ ఎ టైమ్ అన్నప్పుడు చాలాసార్లు మీరు ఎక్సర్సైజ్ ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అన్నాను. అంటే ఐ సజెస్టెడ్ యూ టు ప్రాక్టీస్ దిస్ ఎక్సర్సైజ్ మెనీ ఎ టైమ్. చాలాసార్లు ఈ ఎక్సర్సైజ్ను ప్రాక్టీస్ చేయమని మిమ్మల్ని నేను కోరుతున్నాను అని చెప్పడం దీని ఉద్దేశం. అట్లా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, ఇప్పుడు నేను ఎన్నైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చానో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్లీజ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ టైమ్. దిస్ ఇస్ వెరీ, వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్, and which will facilitate you definitely, which will it becomes very flexible, and it is very easy for you to practice this kind of exercises. ఇవన్నీ కూడా చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెడితే మీరు ఎప్పుడైతే వీటిని రీప్రొడ్యూస్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ని యూజ్ చేస్తూ ఉంటారో మీ సంభాషణలో, ఇట్ సీమ్స్ టు బి వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ అదర్స్ ఆల్సో విల్ గెట్ ఇంప్రెస్డ్ బై యువర్ కాన్వర్సేషన్ లైక్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడాలి అంతే, మాట్లాడాలి. ఫస్ట్ టైం రాదు, రెండోసారి రాదు, మూడోసారి రాదు, నాలుగోసారి రాదు, ఐదోసారి వస్తుంది కదా, 5, 6, 7, 8, 9, 10ఓసారి వస్తుంది కదా. రాదు అనేది ఏమి ఉండదండి. బట్ ఎవ్రీథింగ్ వీ కెన్ ప్రాక్టీస్. మనం దాన్ని నేర్చుకుంటాం కదా, అది మనల్ని నేర్చుకోదు కదా. సో దట్ విల్ బీ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఫ్రెండ్స్, I hope you understood all this exercise, and I hope you enjoyed it a lot. So don't miss it. So watch my video once again and practice. Don't forget to practice. By the way, don't forget to support me because I want your support. Love you all once again. This is your Chittaluri.